సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచడని చెప్పేసి దేవుడు ఇంత గొప్పగా ప్రత్యేకమైన ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మనతో చేసుకోవాలి. ఎందుకు అవైతే చెప్పి మాట్లాడుతూ వస్తూ వచ్చినాడంటే, మీరు మీ సొత్తు కారు. నువ్వు అనుకుంటున్నామేమో నేను పుడుతూ వచ్చినాను, నా తల్లిదండ్రులు అనుకుంటూ వచ్చినారు, నా యొక్క సొంత సంపాదన, ఆస్తి, అంతస్తు, అహంకారం, గర్వం అనేక రకాలు నేను చూసుకుంటూ వచ్చినాను, నేనే అని నువ్వు అనుకుంటున్నామేమో. కానీ దేవుడే మాట్లాడుతూ వస్తూ వచ్చినాడంటే, మీరు మీ సొత్తు కారు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎందుకు అవే మాట్లాడుతూ వస్తూ వచ్చినాడంటే, మీరు మీ సొత్తు కారు. ఒకప్పుడు నువ్వు సాతాన బంధకంలో, పాపంలో, శాపంలో, లోకంలో ఉంటూ వచ్చినావు కాబట్టి నువ్వు ఆ విధంగా ఉంటూ వచ్చినావు. కానీ ఇప్పుడే దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చినాడంటే, మీరు మీ సొత్తు కారు. ఎందుకంటే మీరు సొత్తు కారు అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు తింటున్నా, తాగుతున్నా, అనేక రకాలు ఎంజాయ్ చేస్తున్నావు, కానీ నీ యొక్క జీవితం అనేది సంపూర్తి పాడైపోతూ, చెడిపోతూ వస్తూ వచ్చినావు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతూ వస్తూ వచ్చినాడంటే, మీ దేహంతో మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎందుకంటే దేవుని యొక్క తన రక్తాన్ని, తన యొక్క సొంత రక్తాన్ని పెట్టి, తన యొక్క ప్రాణాన్ని పెట్టి నిన్ను ఏం చేస్తూ వచ్చినాడు? ఒక వస్తువు కొనాలంటే డబ్బుని ఒక విధంగా మనం కొట్టున్నాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చినాడంటే, నిన్ను ప్రత్యేకంగా తన యొక్క రక్తాన్ని, తన యొక్క ప్రాణాన్ని పెట్టి సంపూర్తిగా నిన్ను కొంటూ వచ్చినాడు. కాబట్టి మీ దేహంతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. కానీ మీ దేహంతో దేవుని మహిమపరచడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే, సాతానికి మహిమ వచ్చేటట్టుగా, సాతాను శాఖలు అనేక రకాలు అనే విధాలుగా చెడిపోయి పడిపోయే స్థితిలో నేను ఉంటూ వచ్చినా. కాబట్టి దేవునికి మహిమ రావట్లేదు బిడ్డ. సంపూర్తిగా జ్ఞాపకం చేసుకో, గుర్తుంచుకో. కాబట్టి దేవుని యొక్క మీ దేహంతో నన్ను గొప్పగా దేవుని మహిమపరచండి అని దేవుడు సంపూర్తిగా మాట్లాడుతూ గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువారు.